Find the sum of all 4-digit numbers that can be formed using the digits 1, 3, 5, 7, 9. Okay. సో ఈ ఇచ్చినటువంటి డిజిట్స్తో ఏర్పడే 4-digit నెంబర్స్ మొత్తం ఎన్నైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. సో సొల్యూషన్, ముందుగా గివెన్ డిజిట్స్ నోట్ చేసుకుందాం. 1, 3, 5, 7, 9. Number of digits. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ దాన్ని మనం ఎన్గా డినోట్ చేస్తాం. సో మొత్తం కూడా 5 digits ఇచ్చారు. మనం ఫామ్ చేయాల్సింది 4-digit నెంబర్స్. ఫోర్ డిజిట్ నెంబర్స్ అంటే ఆర్ వాల్యూ అనేది 4. మనం ఎన్ని డిజిట్ నెంబర్స్ అయితే ఫామ్ చేయాలో అదే ఆర్ వాల్యూ అవుతుంది. సో ఇచ్చినటువంటి డిజిట్స్లో మనకి 0 లేనప్పుడు సమ్ ఆఫ్ ఆల్ 4-digit నెంబర్స్ లేదా దానికి సంబంధించిన ఫార్ములా మనం ఈ ప్రాబ్లంని మనం ఫార్ములా ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. Sum of all r-digit numbers formed by the given n non-zero digits formed by the given n non-zero digits without repetition. సో ఇలా ఉంటుంది ఫార్ములా. దీని ఫార్ములా ఇది n-1 pr-1 into sum of given digits into ones r times. సో ఇది ఫార్ములా n-1 pr-1 ఇంటూ సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ ఇంటూ వన్స్. అంటే ఒకట్లు రాయాలి. ఎన్నిసార్లు రాయాలి? ఆర్ వాల్యూ ఎంత ఉంటే అన్ని వన్స్ మనం నోట్ చేసుకోవాలి. సో సమ్ ఆఫ్ ఆల్ r-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ n non-zero digits అంటే ఇచ్చిన వాటిలో 0 లేనప్పుడు ఈ ఫార్ములా మనం అప్లై చేయవచ్చు. వితౌట్ రిపిటేషన్ అంటే ఒక డిజిట్ని ఒక్కసారే వాడాలి. ఆ విధంగా రిపిటేషన్స్ లేకుండా ఉన్నప్పుడు ఇది ఫార్ములా మనకి. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో n-1 n అంటే 5, 5-1 అంటే 4, 4p3. సో n-1 అంటే 5-1 4, r-1 అంటే 4-1 3. సో 4p3 వస్తుంది. సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ 1 + 3 + 5 + 9, 1 + 3 + 5 + 7 + 9 ఇంటూ వన్స్ అనేవి ఎన్నిసార్లు రాయాలి? ఆర్ టైమ్స్. ఆర్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే 4 ones రాసుకోవాలి. ఇంటూ 1 2 3 4. ఓకే, 4 ones. సో 4p3 అంటే తెలుసు కదా, 4 × 3 × 2, 4p3 అంటే 24 వస్తుంది. అట్లానే ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 25 ఇంటూ 1 1 1 1. ఓకే, సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అదే మన ఆన్సరు. సో 25 తెలుసు కదా, 600 వస్తుంది. అది 25 అయితే 625, ఒకటి తగ్గింది కాబట్టి 25 600 ఇంటూ 1 1 1 1. సో 0 0 0 0 0 0 0 0 6 1 = 6, 6 1 = 6, 6 1 = 6, 6 1 = 6. ఓకే, సో 0 0 6 6 6 6.
6,66,600. ఓకే, 6,66,600. సో sum of all 4 digit numbers formed by the given digits is equal to 6,66,600. ఓకే, సో ఇది ఫార్ములా యూజ్ చేసుకొని మరొక వీడియోలో ఫార్ములా లేకుండా మనం చూద్దాం.